ఎక్కడైనా పోతే మేము మాకు స్పెషల్ ఐడెంటిటీ అవసరం లేదు సార్. ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా పోచంపల్లి అంటే దూదాన్ పోచంపల్లి అంటారు వాళ్ళు. కాబట్టి మేము తాలూకా పేరు, జిల్లా పేరు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ పోచంపల్లి అని చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళు అరవింద్ రెడ్డి గారు చెప్పినట్టుగా పోచంపల్లికి భూదానం అంటూ లేకపోతే అసలు ఐడెంటిటీ లేదు. సరే, దాని తర్వాత పట్టు పరిస్థితి వచ్చింది, అదొక భాగం. మనం ఇంత ఐడెంటిటీ తెచ్చినటువంటి ఆ సంఘటన మన గ్రామంలో జరగడం, అది వెదిరే రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా వినోదాన్ని చేయడం అనేది నిజంగా కూడా ఈ గ్రామస్తుల యొక్క అదృష్టం. ఇంత ఘనత సాధించినందుకే మనం ఎక్కడ పోయినా కూడా పోచంపల్లి చరిత్ర ఎల్లవేళలా ఎల్లలు దాటి పోచంపల్లి ప్రతిష్ట ఉంది ఇప్పుడు మనకు. దాంతో పాటు పట్టుచీరల పరిశ్రమ, ఈ రెండింటితోటే మన జీవన గమనం సాగిస్తున్నాం పోచంపల్లిలో. నిజంగా సార్, మేము ఈ గ్రామంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎంతో గొప్పగా కూడా మేము ఫీల్ అవుతుంటాం. ఏమనంటే కొంచెం చెప్పేటప్పుడు కూడా పోచంపల్లి అనేది లోపల నుంచి గర్వంగా వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎక్కువసేపు ఏం మాట్లాడేది లేదు. ఆనాడు అంత 100 ఎకరాలు వచ్చింది కాబట్టి ఎన్నో కుటుంబాలు వాటిని వినియోగించుకొని ఈ రోజు జీవితాన్ని గడుపుతున్నారు. ఆనాటి ఆ భూదానమే 44 లక్షల ఎకరాలకు భూదానం చేయడానికి నాంది పలికినటువంటిది. తద్వారా 40 లక్షల మంది జీవనోపాధి కలిగిందంటే అంతటి మహాఘట్టం పోచంపల్లిలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. ఇది ఇప్పుడే కాదు, ఈ భూమినంత కాలం ఈ చరిత్ర నిలిచిపోతుంది. ఈ 2 పేర్లు మేము చెప్పుకొని జీవితం 60 ఏళ్ళు మాకు కూడా వచ్చేసినాయి. రామచంద్రారెడ్డి గారి పేరు, ఈరవ బాధ్యత పేరు. అందుకే మనం ఈ గ్రామంలో పుట్టినందుకు గర్విస్తూ అప్పుడు చేసినటువంటి ఆ గాఢగుణమే ఇప్పటికి పోచంపల్లిలో చాలా మందికి అలవాటు అయిపోయినది. దానం చేయడం, శాంతియుతంగా మాట్లాడటం, ఏదో కొట్లాటలు లేకుండా ఉండడం అనేది గత 75 సంవత్సరాల నుంచి అలవాటు పడి ఈ రోజు పోచంపల్లి అంతా కూడా సస్యశ్యామలంగా, శాంతియుతంగా, కొట్లాటం లేకుండా దానం గుణం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే మా భూదాన్ పోచంపల్లి సార్. నేను సగర్వంగా ఫీల్ అయితే మరొకసారి తెలియజేస్తూ